వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం కాలనీ పరిధిలోని సన్షైన్ స్ట్రీట్ కాలనీలో జేబీఎం మహాసేన తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆవుల ఎస్తేరు రాణి పుట్టినరోజు సందర్భంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన జేబీఎం మహాసేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యాంగం అంజన్న ఆర్పీఐ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గట్టు అశోక్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మంచి పదవులు పొంది ఉన్నత స్థాయికి వెళ్లాలని, వారి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గజ్జెల్లి రమేష్, లక్ష్మణ్, ఆవుల రమేష్, రామకృష్ణ, సంతోష్, గజానంద్, యాదన్న, మున్నా, వెంకటరెడ్డి, యాదమ్మ, సులోచన, వారి బంధుమిత్రులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎస్తేరు రాణి గారి జన్మదినం ఈరోజు మేము పార్టీ కార్యకర్తల అందరం కలిసి రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. మరి రేపు వచ్చే ఎలక్షన్లో మహిళా వింగ్ నుంచి మరి కార్పొరేటర్గా సాయిబాబా నగర్ 292 డివిజన్ నుంచి మరి కార్పొరేటర్గా పోటీ చేయబోతున్న మహిళా వింగ్ అధ్యక్షురాలు ఎస్తేరు రాణి గారి జన్మదినం మేమందరము సంతోషంగా ఈరోజు ఇక్కడ మన సూరారం కాలనీ ప్రాంతంలో జరుపుకుంటున్నాం. కాబట్టి మేము ఇచ్చేసినటువంటి మన మేడ్చల్ జిల్లా ఆర్పీఐ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జెల రమేష్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మన గద్ద భాస్కర్ గారు, మన కళా వింగ్ రాష్ట్ర అధ్యక్షులు మంచిటి ఆంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలస్వామి గారు, మరి దుందిగల్ అధ్యక్షులు మన ప్రభుదాస్ అన్న గారు, అట్లాగే రామకృష్ణ గారు, మరి సంతోష్ గారు, గజానంద్ గారు, లక్ష్మణ్ గారు అందరికీ, మరి మహిళా వింగ్ నుంచి మన గట్టు యాదమ్మ గారు, అట్లాగే సులోచనక్క గారు, మరి రమేష్ రెడ్డి గారు ఉపాధ్యక్షులుగా మరి ఉన్నారు. అందరికీ పేరు పేరున మరి మన ఎస్తేరు రాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా అందరికీ వందనాలు. జైబీఎం నా జన్మదినానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఇక్కడ నిలబడ్డ వారికి, ఏకీభవించిన అందరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మరి ఈ విధంగా మమ్మల్ని సహకరించి ముందు బాగా నడిపించినటువంటి మరి జేబీఎం మహాసేన అధ్యక్షుడు అంజన్న గారికి, అట్లాగే గట్టు అశోక్ గారికి, అట్లాగే మరి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రపన్న గారికి, బాలసామన్న గారికి కూడా అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అట్లాగే నన్ను ఇంకనూ ప్రతి ఒక్క పనిలో కూడా ప్రోత్సహించి, ఒక మహిళగా ముందుకు ప్రోత్సహించి మంచి సలహాలు ఇచ్చి ముందు బాగా నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి